నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ఉదయం నుంచే ఊరంతా పండగ వాతావరణం. ఊరు మాడ జై మాతాది నినాదాలతో దద్దరిల్లింది. పొద్దుటి నుంచే అంబరాన్నంటిన ఈ ఆధ్యాత్మిక సంబరాలు చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదు. సంవత్సరంలో అమ్మవారు వెలిసింది. దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. చిన్న బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. అదేవిధంగా మనం ఈ 3 రోజుల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. మన చిన్న ప్రోగ్రాం ఏ అతిథులు పెద్ద వాళ్ళని ఎవరు పిలవలేదు. మన భక్తులే మన అతిథులు. కావున ఇది చిన్న పీఠం కాదు, ఇది కలియుగంలో ఒక శక్తి పీఠం. ఇది కలియుగంలో మనకు స్వయంభూ శక్తి పీఠం. ఇది చాలా పెద్ద పీఠం. కాబట్టి ఈ పీఠంలో ఉన్నా లేకపోయినా కానీ ఈ పీఠం అభివృద్ధి చెందుతుంది, దినాదిన అభివృద్ధి చెందుతుంది. విజయవాడకు అందుకునే అవకాశాలు ఉన్నాయి. మన ఆదిలాబాద్ జిల్లా చాలా పుణ్యం చేసుకున్నది. ఇటువంటి శక్తిపీఠం దగ్గర మనం సేవలు అందుకుంటున్నాం. ఆమె దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. మీరు గమనించండి, కలియుగంలో ఏ పీఠాలు వెలగలేదు, స్వయం వెలిసలేదు. మన దగ్గరనే వెలిసింది ఈ అమ్మవారు. కాబట్టి మనం ఈ అమ్మవారి గురించి మరి ఎక్కువ నేను ప్రచారం చేయడానికి ఇష్టం లేక మేము ఎక్కువ ప్రచారం చెయ్యము. ఎందుకంటే భక్తులే మా ప్రచారం చేస్తుంటారు. కాబట్టి అమ్మవారు ఎందరో మందికి సంతానం పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి, జాబులు లేని వాళ్ళకు జాబులు వస్తున్నాయి, చదువులో మార్పు తక్కువ వచ్చిన వాళ్ళకు మార్పులు వస్తున్నాయంటే అమ్మవారు ఎంత దయా కరుణ ఉందో. ఎందుకంటే దాన్ని అందుకునే అదృష్టం మనకు లేదు. మన ఆదిలాబాద్ వాళ్ళు కాకుండా మన చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. కారణం ఏంటి అంటే ముందు వాళ్ళకి తెలుస్తుంది, మన ఆదిలాబాద్ తెలియదు. ఇప్పుడు మీడియా కానీ లేకపోతే ఫ్లెక్సీలు కానీ టీవీలలో ఇస్తేనే మనం వస్తాం, లేక రాము. ఎందుకంటే తన శక్తి తనకు తెలియదు, మనం ఎంత గొప్ప వాళ్ళని మనకు తెలియదు. అక్కడ శక్తినే తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మనము ఈ శక్తి పీఠాన్ని నాకు విడిగిరే భక్తులు చాలు, నిస్వార్థపరు. మన దగ్గర ఉన్న వాళ్ళంతా నిస్వార్థపరులే. పొద్దున్న చెందరొచ్చి అందరు వెళ్ళిపోయారు నిమ్మకాయ భక్తులు. కానీ నిమ్మకాయలు లేని వాళ్ళే ఆగింది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎండకు తట్టుకొని పాపం ఇంత వేడికి ఇక్కడ చల్లటి నీళ్ళు లేకుండా వాళ్ళు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు. అక్కడ లోపల ఇక్కడ అంటే మిగతా వాళ్ళు ఎందరు వచ్చి పొద్దు నుంచి కార్లు ఆడుతున్నప్పుడు జాగ్రత్త అయిపోలేదు. ఏంటంటే కార్లు వచ్చినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి కార్లు. ఎందుకంటే వాళ్ళు మారాదు, అమ్మవారి దర్శనం సరిపోయిందని మిగతా అవసరం లేదు. మరి ఇక్కడ ఏం కార్యక్రమం జరుగుతుంది? ఇక్కడ బ్రహ్మోత్సవాల కార్యక్రమం బాగా జరుగుతుంది. మరి మన ఆదిలాబాద్ బ్రహ్మోత్సవాలు ఆది పరాశక్తి అయిన అమ్మవారు మనకు ఇంత పెద్ద క్షేత్రం మీద దర్శనం ఇవ్వల్ల. దాదాపు 10 ఎకరాల భూమి లోపల అమ్మవారు ఉంది అంటే మా క్షేత్రంగా భవిష్యత్తు ఎంత పెద్ద క్షేత్రం కావాలి. కాబట్టి అమ్మవారు మనకు దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ గుడి దీనికి కమిటీ లేదు, ఒక ట్రస్ట్ లేదు, ఒక సలహా ఇచ్చే భక్తులు లేరు, దానం ఇచ్చే వాళ్ళ దాతలు లేరు. అయినా ఈ గుడిని మనము వచ్చే దాంట్లోనే పిడికెడు ఎంత వస్తుంది దాంట్లోనే మనము సంతోషపడుతున్నాము, తృప్తి చెందుతున్నాము. మన హిందూ ధర్మాన్ని మనం రక్షించాలి. ఇదే రకంగా మీ పిల్లలు మీరు శుక్రవారం మంగళవారం మా దగ్గర పిల్లలు ఎక్కువ వస్తారు, పెద్ద మనుషులు రారు ఎక్కువ. మీరు పొద్దున్నచ్చి గమనించండి, అంత 10th క్లాస్ నుంచి డిగ్రీ చదువుకునే పిల్లలు దాకానే వస్తుంటారు. భూమి బాబు అందరు అక్కడే ఉంటే చేతితో తీసుకోండి. కాబట్టి బోలో దుర్గా మాతాకి బోలో దుర్గా మాతాకి నవశక్తి దుర్గా మాతాకి అందరూ కూడా ఎక్కడ
ఆదిలాబాద్ లో అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల విశేషాలు, రోమాలు నిక్కబొడుచుకునేలా సాగిన రాక్షస సంహారం దృశ్యాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దుర్గానగర్ కాలనీ ఈ రోజు ఉదయం నుంచే భక్తి సంద్రంగా మారింది. ప్రసిద్ధ నవశక్తి దుర్గామాత మందిరంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ భక్తులు అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకిలో ఊరేగిస్తూ భక్తి శ్రద్ధలతో సేవలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు తలపై కలశాలు, చేతుల్లో మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొని అమ్మవారికి నీరాజనాలు అర్పిస్తున్నారు. ఇక ఈ బ్రహ్మోత్సవాల్లో ఉదయం నుంచి అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్న అసలైన ఘట్టం రాక్షస సంహారం. అమ్మవారు ఉగ్ర రూపం దాల్చి దుష్ట శిక్షణ చేస్తూ రాక్షసుడిని సంహరించే ఈ నృత్య రూపకం అక్షరాల కట్టిపడేస్తుంది. భక్తుల రోమాలు నిక్కబొడుచుకునేలా సాగిన ఈ అద్భుత ప్రదర్శన విశేషంగా అలరిస్తుంది. ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో మందిర వ్యవస్థాపకులు కిషాన్ మహారాజ్ తో పాటు స్థానిక ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. ఇది ఆదిలాబాద్ దుర్గానగర్ లో ఉదయం నుంచి అంబరాన్నంటుతున్న బ్రహ్మోత్సవాల సందడి. స్థానికంగా జరిగే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన గ్రౌండ్ రిపోర్ట్స్, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ తెలుగు.